అనగనగా ఒక ఊరిలో జయరాము, అఖిల్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకసారి జయరాము ఊరు వెళ్ళవలసి వచ్చింది. తన దగ్గర ఉన్న ఒక టన్ను ఇనుమును వాళ్ళ స్నేహితుడైన అఖిల్కిచ్చి చూడమని వెళ్తాడు. కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చిన జయరాము అఖిల్ను తన ఇనుము గురించి అడుగుతాడు. దానికి అఖిల్ తన ఇనుమును ఎలుకలు కొట్టేశాయని చెప్తాడు. విషయాన్ని అర్థం చేసుకున్న జయరాము ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత అఖిల్ ఊరెళ్తూ తన పిల్లవాడిని జయరాంకిచ్చి చూడమని చెప్పి వెళ్తాడు. పిల్లవాడిని దాచిన జయరాము అఖిల్ వచ్చిన తర్వాత తన పిల్లవాడిని గద్దె ఎత్తుకుపోయిందని చెప్తాడు. గద్దె ఎత్తుకుపోయిందా? అదెలా సాధ్యం అని అడుగుతాడు అఖిల్. మరి ఇనుమును ఎలకలు కొట్టడం సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమే కదా అని చెప్తాడు జయరాం. విషయం అర్థం చేసుకున్న అఖిల్ తన తప్పు తెలుసుకుని ఇనుమును అమ్మగా వచ్చిన డబ్బును జయరాంకి ఇస్తాడు. పిల్లవాడిని జయరాం అఖిల్కి అప్పగిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు మరొకడు ఉంటాడని అర్థం.